సార్ యాక్చువల్లీ ఇలాంటి సినిమాలకి విఎఫ్ఎక్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఈ సినిమాలో ఎంత పర్సంటేజ్ విఎఫ్ఎక్స్ మనం చూడబోతాం? ఇది సెపరేట్గా సీజీ షార్ట్స్ లాగా ఏమి ఉండదండి. మొత్తం సినిమా మనము కెమెరాలో షూట్ చేసినంత ఆథెంటిక్గా విఎఫ్ఎక్స్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ బేసిక్గా. ఎందుకంటే మేము ఒరిజినల్ స్నేక్తోనూ చాలా రోజులు షూట్ చేసాం, ఒక 18 days షూట్ చేసాం. ఆ స్నేక్ని సెలెక్ట్ చేయటానికి ఆడిషన్స్ చేసిన కారణం ఏంటంటే మనం డిజైన్ చేసిన యాక్షన్ మాత్రం అది సీజీలో చేయాల్సి వస్తుంది. సో రెండు మిక్స్ అయ్యేసరికి మీకు ఒక సెపరేట్ పర్సంటేజ్ అన్నది తీయలేము. నాకు తెలిసి అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే సినిమా అంతా విజువల్గా మేము ఎంత తీసామో అంత విఎఫ్ఎక్స్ ఉంది. ఆదిత్య గారు, గ్రహణం ఎప్పుడు వీడింది సార్? అసలు ఎప్పుడు వచ్చిందో తెలియకుండా వచ్చింది, అందుకని ఎప్పుడు వీడిందో తెలియదు. కాకపోతే నాకంటే నా సినిమాలకి ఎక్కువ వచ్చింది. నేను కంటిన్యూస్గా వర్క్లో ఉన్నాను. కాకపోతే నేను తీసిన 3 సినిమాలు ఒక పెద్ద సంస్థలో ఇరుక్కోవటం వల్ల బయటికి తెలియలేదు. బట్ నేనైతే నేను షూటింగ్లోనూ మీకు అందరికీ తెలుసు. సో అవి వాటి రిలీజులతో సంబంధం లేకుండా కూడా మళ్ళీ మా సిస్టరు మనం చేద్దాము, ఒక మంచి సినిమా చేసి మనం రిలీజ్ దాకా తీసుకెళ్దాము అన్నప్పుడు ఆ క్షణమే వీడింది అనుకుంటున్నాను. అయితే ఒక పెద్ద సంస్థల్లోనే 3 సినిమాలు ఇరుక్కుని బయటికి రానప్పుడు, మన ఇంట్లో మనిషిని వస్తా అన్నప్పుడు, నాలాంటి వాడు ఎవరన్నా వచ్చి మీకు సలహా అడిగితే ఖచ్చితంగా వద్దని చెప్పే ఆదిత్య గారు మీనా గారి లాగా సొంత చెల్లెల్ని ఎలా ఇంటికి తీసుకొచ్చారు? దానికి కారణం ఇప్పుడు మామూలుగా నేను ఒక అడ్వైజర్ లాగా సలహా ఇచ్చేటప్పుడు ఇండస్ట్రీ తాలూకు ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. వాళ్ళకి అది చిన్నప్పటి నుంచి చెప్పక్కర్లేదు, ఎందుకంటే నాతో ఇంటరాక్షన్ వల్ల వాళ్ళు నేను ఎంత ఇండస్ట్రీని చూసానో వాళ్ళు అంతా చూసేసారు. కాబట్టి వాళ్ళకి నేను పడే కష్టాలు, ఇండస్ట్రీలో నా ప్రయాణం అంతా ఇంట్లో మనుషులకి నా అంత బాగానూ తెలుసు. కాబట్టి ఆ ఏరియా జోలికి అసలు వెళ్ళలేదు. ఇది ఎంత బాగా చేయాలన్నది ఒక్కటే మేము డిస్కస్ చేసుకున్నాము. ఫైనల్గా మీ గడ్డం తీసేసి హ్యాపీగా ప్రెస్ ముందు కూర్చున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్.